నేను ఇలా కాదే రా. ఇంకోసారి ఇంటి గడపలో కాలు పెట్టావో కాలు నరికేస్తాను. వెళ్ళు. నువ్వు నేను తెచ్చిన ఫుడ్డే తింటావు, నాకు తెలుసు. కుక్కలకేస్తా తప్ప నేను చచ్చినా తిన్ను. పో. ఏమండి, త్వరగా రండి. అబ్బా, త్వరగా ఓపెన్ చేయండి, తలుపు తీయండి. ఏంటండి ఇంతసేపు? ఏం లేదు, ఏం లేదు. ఎవరొచ్చారు? ఎవరో రాంగ్ అడ్రస్, మనకి సంబంధించిన వాళ్ళు కాదు. మీరేంటండి? వెళ్ళి త్వరగా ఫ్రెష్ అప్ అయి రండి, బయటికి వెళ్దాం. ఆ, ఆ, అదేంటి నాన్ వెజ్ వాసనలు గుమాయిస్తున్నాయి? ఆ, అరే వ- హే, వావ్, బిర్యానీ, లెగ్ పీస్, ఫిష్ ఫ్రై, ఇవన్నీ ఎప్పుడు తెప్పించారండి? ఏయ్ దొంగ, బయటకు వెళ్దామని చెప్పి ఇంటికి తెప్పించారే? ఆ, అది లేట్ అయిపోతుంది అనుకున్నారా? పోనీలండి, మంచిదే అయింది. పిచ్చి పిచ్చిగా ఆకలిస్తుంది. ఓ, అన్ని మీరు ఆల్రెడీ టేస్ట్ చూసినట్టున్నారే. వేరే ప్లేట్ ఎందుకు? ఇద్దరు ఇందులోనే తినేద్దాం రండి. ఆగు. వద్దు, తినొద్దు. అబ్బా, ఎందుకు తినద్దు? వాసన చూసి పడేయడానికి తెప్పించారా మరి? రండి. రా, మనం బయటికి వెళ్తున్నాం రా. అయ్యయ్యో, బాగుండదండి. అంత డబ్బు పోసి ఇన్ని ఐటమ్స్ తెప్పించి మళ్ళీ బయటకు వెళ్దామంటారేంటి? పిచ్చా వెర్రా క్రాకా మెంటలా? అసలేమైంది మీకు? రండి, రండి. నేను చెప్పేది మీరు కూర్చోండి. మొదటి ముద్ద మీకు. నాకొద్దు, నువ్వు తిను. సరే, నాకు వద్దు. అసలు ఎందుకండి ఇంత వింతగా ప్రవర్తిస్తున్నారు? ఏమండి, ఇవి మన కోసం తెప్పించలేదా? అబ్బే, అలాంటిదేం లేదు. ఇవి మన కోసం తెప్పించింది. రా, తినేద్దాం. దా. నువ్వు నేను తెచ్చిన ఫుడ్డే తింటావు, నాకు తెలుసు. తినండి. మరి నాకు? నువ్వు నేను తెచ్చిన ఫుడ్డే తింటావు, నాకు తెలుసు. ఆగండి సార్. టోల్ గేటా? బాస్ ఇంకా రాలేదని అర్థం. వచ్చిన అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని లోపలికి పంపించొద్దన్నారు. ఆ రూల్ మీకు కూడా వర్తిస్తుంది. నేను పార్థుతో మాట్లాడడానికి రాలేదు, అంచేత అపార్ట్మెంట్తో అవసరం లేదు. వరుణ్ దీంతో మాట్లాడడానికి మేడం వచ్చాను. కూడా రాలేదు సార్. ఎప్పుడొస్తారు? వచ్చే టైం అయినప్పుడు. అదే, ఆ టైం ఎప్పుడొస్తుంది అని.
మేడం వచ్చినప్పుడు. సరే అప్పటి వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. కుదరదు సార్. కావాలంటే మీరు అపాయింట్మెంట్ తీసుకుని రండి. వరుదిని నన్ను అపాయింట్మెంట్ అడగమని చెప్పలేదు. సార్ సార్ బాస్ వచ్చి తిడితే నాకు సంబంధం లేదు. తర్వాత మీ ఇష్టం సార్. ఈ ఆఫీస్లో ప్యూన్తో సహా అందరూ తిక్కున కొడుకల్లా ఉన్నారు. ఛే! ఎంతలో ఎంత మార్పు. నువ్వు తోడుంటే ఏదైనా సాధించొచ్చని ప్రూవ్ చేసావు. నీ సలహాతోనే మళ్ళీ మన కంపెనీని మనం దక్కించుకున్నాం. ఈ క్రెడిట్ నాది కాదండి, మరి ప్రియదే ఈ క్రెడిట్ అంతా. మళ్ళీ సడన్ గా ప్రియ కనిపిస్తే ఎంత బాగుండేదో. ఏంటి ప్రియకి దీనికి సంబంధం ఏంటి? ప్రియ నాకు ఇన్స్పిరేషన్ కాబట్టి. పాపం మన కోసం ఇంత చేసిన ప్రియకు మనం ఏమీ చేయలేకపోయాం. కనబడితే ఎలాగైనా సహాయం చేయాలి. లేని ప్రియకు సాయం ఎలా చేస్తాం? ఉమ్, ఎందుకు లేదండి, ఈ ఊళ్ళోనే ఉందిగా. నీకెలా తెలుసు? మీరు చూశారు, నేను చూశాను. మళ్ళీ నీకెలా తెలుసు అని అడుగుతున్నారేంటండి? నువ్వెప్పుడు చూసావు? ఎక్కడ చూసావు? అబ్బా మన ఇంటికి వచ్చింది కదా. ఎప్పుడు? అదేంటండి అంత ఈజీగా మర్చిపోయారు? నేనేగా ఆ అమ్మాయికి 3000 తెచ్చిచ్చాను. ఆ మూగపిల్ల. మ్మ్. మూగ పిల్ల అంటారేంటండి? తనకు పేరుందిగా. మీకు నాకు నచ్చిన పేరు, మనమిద్దరం గౌరవించే పేరు ప్రియా. ఆ అమ్మాయి గనుక మన ఇంటికి రాకపోయుంటే, ఉద్యోగం కోసం అడక్కపోయుంటే, మన కంపెనీ మనం దక్కించుకోవాలన్న ఆలోచనే మనకొచ్చుండేది కాదు. దానికి కారణం అమ్మాయే కాబట్టి ఎప్పుడైనా కనిపిస్తే తప్పకుండా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలండి. పిచ్చివారు, అది ప్రియ కాదని, మూగపిల్ల అంతకంటే కాదని, మన జీవితాల్ని చిన్నాభిన్నం చేసి మన కాపురంలో చిచ్చు పెట్టడానికే వచ్చిందని తెలిస్తే నువ్వేమైపోతావు? పాపం మనిషి మూగదైనా కష్టపడి చదువుకుని తన కాళ్ల మీద తను నిలబడాలని ప్రయత్నం చేస్తోంది. అలాంటి మనిషికి మనం ఎంత చేసినా తప్పు లేదండి. ఎక్కడ ముగ్గోలేనా? చిల్లరలేదు, వెళ్ళమ్మా. అరే అబ్బా 100 రూపాయలు థ్యాంక్స్ అమ్మా. అదేంటి మీరు మగవారు కాదా? లేదమ్మా నేను మూగుదాన్ని, నాకు మాటలు రావు. చూసావుగా, ఇలా మోగుతానాన్ని అవిడితానాన్ని అడ్డం పెట్టుకుని ఎంతోమంది అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇదో రకమైన ఎమోషనల్ దొంగతనం. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఒక రాయిని చూసి అన్ని రాళ్ళు రాళ్ళే అని అనుకోవడం కరెక్ట్ కాదు. కొన్ని రాళ్లలో రత్నాలు కూడా ఉంటాయి. ఒకరు తప్పు చేశారని అందరినీ వాళ్ళలో జమ కట్టేయకండి మీరు. నీ అభిప్రాయం తప్పని, ప్రియ పేరు చెప్పుకునే ఆ మోగమ్మాయి మోసగత్తని నీకు తెలియకపోవటమే మంచిది. ఆ దొంగ ప్రియ నీకు కనిపించకపోవటమే మంచిది. నీకు మంచితనం మీద ఉన్న గౌరవం అలాగే ఉండాలి. నీకు నాకు మధ్య ఇంకెవ్వరూ ఉండకూడదు. హాయ్ పార్దు. హాయ్ వరుదిని. భరత్! సార్ 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 ఇలాంటి పనికి మాలిన వాళ్ళని పని లేని సన్నాసుల్ని తీసుకొచ్చి ఆఫీసులో కూర్చోబెట్టదని చెప్పానా? నేను చెప్పింది ఆయనతో చెప్పలేదా? అపాయింట్మెంట్ లేకుండా బాస్ రావద్దన్నారని గుర్తు చేయలేదా?
వరుదిని మేడంతో మాట్లాడాలని వచ్చారు సార్. పైగా మేడం అపాయింట్మెంట్ తీసుకోమంటే ర్యాష్ గా మాట్లాడుతున్నారు సార్. వరదనితో నువ్వేం మాట్లాడాలి? నేనేం పని లేక, నాకేమి ఆఫీస్ లేక, ఏమీ తోచక టైంపాస్ కోసం ఈ ఆఫీస్కి రాలేదు మిస్టర్ పార్థు. ఆ మాటకొస్తే ఈ కంపెనీలో నాకు వాటా ఉంది. కొత్తగా మీరు టేకప్ చేశాక ఎలా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం, అధికారం, హక్కు నాకున్నాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వరుదిని నా కంపెనీలో రిజైన్ చేయలేదు. ఇంకా నా కంపెనీ ఎంప్లాయే. సో ఆ బాధ్యత నుంచి తప్పుకునే ముందు ఆమె నాకు ప్రాఫిట్స్ గురించి, బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పు, మీ కంపెనీ బాస్తో, ఐ మీన్ వరుదిని గారితో మాట్లాడొచ్చా? అస్సలు కుదరు. ఒక్కసారి తప్పకుండా మాట్లాడొచ్చు. ముందు మీ కంపెనీ నుంచి నేను తప్పుకోవడానికి ఏమేం డీటెయిల్స్ కావాలో నేను చెప్తాను. ఆ తర్వాత ఈ కంపెనీలో మీరెంతవరకు మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి. చూసించాలి చావు. సార్ ప్లీజ్ టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ. ఏమండి, 1 సెకండ్. ల్యాప్టాప్ మీరు కూర్చోండి. సరిగ్గా అర్థం అవడం లేదు. కెన్ ఐ కమ్? ప్లీజ్ కమ్. పిచ్చిదానా, వాడికి ఇవన్నీ అనవసరమే. ఆ దరిద్రుడు ఈ వంకతో నేను చూడటం కోసమే మన కంపెనీలో వాటా ఉంచుకున్నాడు. ఇప్పుడు అదే కారణంతో వచ్చాడు. ఈ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా ఇంటర్నేషనల్ సెమినార్లో డెమో ఇస్తున్నంత సీరియస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావే వెర్రి మొహమా. ఇటు చూస్తే వీడు వరుదిని మీద కన్నేశాడు, అటు చూస్తే ఆ దొంగ ప్రియ నన్ను వెంటాడుతుంది. వీడిని నేను డీల్ చేయగలను, కానీ దాని మూలంగా నా కాపురం డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. దాన్ని ఇంకోసారి నా జోలికి రాకుండా చేయాలి. ఆ గదిలో
follow, 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 follow you. I wanna follow, 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 follow you. शांति 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 ओम शांति 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 ఆతిథ్యం రెడీ అయిపోయింది. ఆతిథ్య రమ్మంటే రాడు. పార్టీ రాకపోతే ఏంటి, నేనే క్యారెస్ తీసుకెళ్తాను. సారీ దట్స్ ఓకే. యాక్చువల్లీ డియర్ పార్థు, నైట్ నేను తెచ్చిన ఫుడ్ నచ్చిందా? ఖచ్చితంగా తినే ఉంటావు. అందుకే మళ్ళీ నీకు నచ్చేలా, నువ్వు మెచ్చేలా, నేను గుర్తొచ్చేలా వంట చేసి తీసుకొస్తున్నాను. ఆఫీస్లో నేనే స్వయంగా నీకు లంచ్ వడ్డిస్తాను. బాయ్. వీడి సంగతి తర్వాత, ముందు అది ఆఫీస్కి క్యారెస్తో రాకుండా ఆపాలి. ఛే! ఓ, నేను అక్కడికి వస్తే బాగుండదని నువ్వే ఇక్కడికి వచ్చావా? ఎక్కడికి వస్తావు? మీ ఆఫీస్కి ఎందుకు వస్తావు? లంచ్ తెస్తాను. ఎందుకు తెస్తావు? నువ్వు ఎవరివని తెస్తావు? ఫ్రెండ్వా, బంధువువా, పెళ్ళానివా, ప్రియురాలివా? ముందు ఫ్రెండే, ఆ తర్వాత ప్రియురాలనయ్యాను. మీ అమ్మ మూలంగా నీ పెళ్ళాన్ని కాలేకపోయాను. ఇప్పుడు కనీసం ఆ బంధాన్నైనా నిలుపుకుందామని ప్రయత్నం చేస్తున్నాను. Shut up! అబద్ధం ప్రపంచం మొత్తం చెప్పొచ్చు, నిజం తెలిసిన నా ఒక్కడికి తప్ప. అందుకే నేను చెప్తున్నాను, ప్రపంచంతో పనేంటి నాకు? నువ్వే నా ప్రపంచం. Stop it! లేదు, నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు. కావాలనే నా భార్యకి నాకు మధ్య అపార్థాలు పుట్టించాలని చూస్తున్నావు. లేని ప్రియని అడ్డం పెట్టుకుని అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు. నీకింకా ఆడవాళ్ల మీద ద్వేషం పోలేదు పార్థు. ఆడదంటే మగాన్ని తన అవసరాల కోసం వాడుకొని అవసరం తీరగానే అవతలకు నెట్టేసే స్వార్థపర్రాలని నీ అభిప్రాయం. అది ఇంకా మారకపోవడం నా దురదృష్టం. ఆ అభిప్రాయం ఎప్పుడో పోయింది. ప్రియమూలంగానే నాకు ఆడవాళ్ళ మీద ద్వేషం పెరిగింది. ప్రియమూలంగానే ఆ అభిప్రాయం తప్పని తేలింది. నా భార్య సహనాన్ని చూసి అది మరింత బలపడింది. ఇప్పుడు నువ్వు వచ్చి ఆడజాతే సిగ్గుపడే విధంగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు ప్రియవే కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. ఇద్దరికీ తెలిసిన అబద్ధం నువ్వు కాదన్నంత మాత్రాన నిజమైపోదు. ఒక ఆడది అందం, ఆస్తి, చదువుతో పాటు అందరూ గౌరవించే వృత్తిలో ఉండి కూడా అబద్ధపు ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఒక పెళ్ళైన మగాడి వెనుక పడిందంటే లోకంలో ఎవ్వరూ నమ్మరు. ఆ లోకానికి ఏం తెలుసు నువ్వు ప్రియవి కాదని? నాకు తెలుసు, నా మనసుకు తెలుసు, నా కళ్ళకు తెలుసు. నువ్వు ప్రియవి కాదు కాదు కాదు. ఏం చేస్తే నేనేనని నువ్వు నమ్ముతావు? ఇంతకన్నా ఏం రుజువులు తెస్తే నేనే ప్రియనని నమ్ముతావు? ఇంకేం చెయ్యాలి నేను? ఇంకో జన్మెత్తాలి. ఎస్,
ఈ జన్మలో ప్రియా అధ్యాయం పూర్తయిపోయింది. వచ్చిన పని అయిపోయింది. నా జీవితాన్ని నిలబెట్టింది నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ అధ్యాయాన్ని ఇంకో మోసగత్త తిరగరాస్తాను అంటే వినటానికో చదవటానికో నేను సిద్ధంగా లేను. దట్స్ ఆల్.